మందకృష్ణ గారు మాల మహానాడు, మాదిగ దండోరా, ఈ రెండు ముందు కలిసే అనుకోండి, సొసైటీలోని ఒక ఓటు బ్యాంకు క్రియేట్ అవుతుంది. అప్పుడు కలిసి ఏం చేయాలంటే, మొన్న మందకృష్ణ గారిని అడగా, కులమే లేని సమాజం కావాలని మంచి పాయింట్ రేజ్ చేశాడు. అది ఉద్యమం ప్రారంభం నుంచి రేజ్ చేసి ఈ పాటికి కొంతైనా అయ్యేది. క్యాస్ట్లెస్ సర్టిఫికేట్ కావాలి. ఇప్పుడు దళితులు ప్రభువుని నమ్ముకుంటున్నారని వాళ్ళని వేరే క్యాస్ట్లోనికి ఎందుకు తోస్తున్నారు? క్రిస్టియన్కి క్యాస్ట్ లేదు కదా, మీకు రిజర్వేషన్లు ఎందుకు అన్నాడు, మరి వేరే క్యాస్ట్లోకి ఎందుకు తోస్తున్నారు? క్యాస్ట్లెస్ సర్టిఫికెట్ ఇవ్వాలి, అది న్యాయం. మీకు క్యాస్టే లేదు, క్రైస్తవులు అయ్యారు కాబట్టి మీకు ఏం సర్టిఫికెట్ అంటే బీసీసీ కాదు, ఎస్సీ కాదు, బీసీసీ కాదు, బ్రాహ్మణ కాదు, రెడ్డి కాదు, కమ్మ కాదు, ఏది కాదు, క్యాస్ట్లెస్ ఇండియన్ అని ఇవ్వాలి. అది వస్తే ఎంత బాగున్నా. ఫస్ట్ నేనే అప్లై చేస్తాను. క్యాస్ట్లెస్ ఇండియన్ అనే ఒక రూల్ కనుక దేశంలోకి వస్తే, అబ్బాయి రాజకీయ నాయకులు రానివ్వరు. అని దొంగలు వీళ్ళు. స్వార్థ ప్రయోజనాల కొరకు ప్రజల అమాయకతను వాడుకునే నీచ నికృష్టపు వ్యక్తులు అధికారంలో ఉన్నారు. తమ అభిప్రాయాలు బలవంతంగా అవతలవాడి మీద రుద్ది అవతలవాడి స్వేచ్ఛను హరించే కుహనా రాజకీయ నాయకులు ఇప్పుడు చట్టసభల్లో ఉన్నారు.